మీ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీనికోసం పెద్దగా మనకు సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ అవసరం ఏం లేదు. సో, మీ దగ్గర ఉన్న సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్‌తోనే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్‌ని మనం పెట్టే వీడియోస్‌లో ఆ లింక్స్ పెట్టి దాని ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చనమాట. సో, అది ఎలా అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట. అంటే 10,000, 20,000, 30,000 ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ అవసరం ఏం లేదు. జస్ట్ మీకు ఎంతున్నా సరే మీరు పెట్టే ప్రతి వీడియోకి ఈ లింక్స్ యూజ్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనం నార్మల్‌గా ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్‌లోకెళ్ళామంటే ఇక్కడ మనకు క్లియర్‌గా చూయిస్తారు. అంటే మనం గ్రోసరీకి సంబంధించి ఎంత పర్సెంట్ కమిషన్ ఉంటది. అలాగే బుక్స్ అండ్ హోమ్, ఫర్నిచర్ ఇలా. సో, ఇదే విధంగా ఒక వెబ్‌సైట్ అయితే ఉందన్నమాట. ఆ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికైతే వస్తారు. సో, మొబైల్‌లో గూడా సేమ్ ప్రాసెస్సే ఉంటదనమాట. సో, మీరు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన వెంటనే ఇక్కడ 2 ఆప్షన్‌లుంటాయి. ఐ యామ్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్, ఐ యామ్ ఏ బ్రాండ్ అని. సో, మనం ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలనమాట. సో, దీనికి ముందుగా నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీని గురించి బ్రీఫ్‌గా చూసామంటే ఇక్కడ మనకు చాలా అంటే ఆన్‌లైన్ స్టోర్స్ ఉంటాయి గదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా అలాగే చాలా వెబ్‌సైట్స్. సో, ఇక్కడ కనబడుతున్న వాటన్నిటి నుంచి లింక్స్ మనం యూజ్ చేసుకొని దీనిలో నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మనం ఐఎంఏ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు 3 స్టెప్స్ ఉంటాయి గదా! ఫైండ్ యువర్ ప్రోడక్ట్ అంటే మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం అక్కడ సింపుల్‌గా షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్ కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేయాల్సుంటది. సో, ఫైండ్ ప్రోడక్ట్ లింక్‌ని మనం ఫస్ట్ జనరేట్ చేయాలా. దెన్ జనరేట్ ద ఇన్‌కమ్ లింక్ అనేసుంటది కదా! ఇందులో నుంచినే మనం ఆ లింక్‌నయితే జనరేట్ చేసి నెక్స్ట్ షేర్ చేస్తామనమాట. అంటే మనం యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్స్ పెడతాం గదా! అంటే సారీ వీడియోస్ పెడతాం గదా! అక్కడ షేర్ చేయాల్సుంటదనమాట. ఇక్కడ జాయిన్ నౌ అని ఉంది గదా! జాయిన్ నౌ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మన మొబైల్ నంబర్ ద్వారా అలాగే జీమెయిల్ ద్వారా రెండిటిని యూజ్ చేసుకొని మనం లాగిన్ అయితే అవ్వచ్చనమాట. సో, ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఐయామ్ నాట్ ఏ రోబోట్ మీద సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాననమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ సైన్ అప్‌కి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాది. సో, ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ అలాగే ఫుల్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సుంటాది. సో, అలాగే లాస్ట్‌లో మనకిక్కడ ఐ యామ్ నాట్ ఏ రోబోట్ ఉంది గదా! దాన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చామో దానికి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనం ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సుంటది. సో, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు అకౌంట్ అయితే ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ మనం చేయాల్సింది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటది కదా! ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇక్కడ. సో, మీరు జస్ట్ మీకు మీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ మీరు యూట్యూబా లేదంటే ఇన్‌స్టాగ్రామా ఏది యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేయాల్సుంటదనమాట. సో, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో, ఆ లింక్ కోసం డైరెక్ట్‌గా నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి, ఇందులో మనకిక్కడ కస్టమైజేషన్ అని ఉంటుంది కదా! అది క్లిక్ చేసామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు మన ఛానల్ లింక్ అయితే ఇక్కడ కనబడుతదనమాట. సో, సింపుల్‌గా ఇక్కడ కాపీ చేసుకొని నేను సేమ్ అదే ఎక్కడైతే నేను ఫార్మ్ ఫిల్ చేస్తున్నానో అక్కడెళ్ళి ఇక్కడ సింపుల్‌గా పేస్ట్ చేస్తాననమాట. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ఈ విధంగా వస్తుంది. ఛానెల్స్ కేటగరీ ఉంది కదా! మనం ఇక్కడ కేటగరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీరు మీ ఛానెల్ దేనికి సంబంధించినో దాన్నైతే సెలెక్ట్ చేసుకున్నామంటే కొంచెం మంచిగా ఉంటదనమాట. సో, ఇక్కడ నేను టెక్నాలజీ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకొని మనం డన్ మీద క్లిక్ చేసి అలాగే సింపుల్‌గా కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేసామంటే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. సో, వన్స్ మనం లాగిన్ అయిన వెంటనే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకు పైన స్టార్టింగ్‌లోనే క్లియర్‌గా చూయిస్తది. మనం ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేసామో, అలాగే ఏదైనా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయా అనేసి. సో, జస్ట్ ఇప్పుడే లాగిన్ అయ్యాం కాబట్టి మనకు జీరో చూపిస్తున్నది. సో, ఇక్కడ కనపడుతున్నాయి కదా! స్టోరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అజియో ఈ విధంగా ఇక్కడ ఉన్న వెబ్‌సైట్ అన్నిట్లో నుంచి మీరు లింక్‌ని సింపుల్‌గా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఉన్నదనుకోండి. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కనపడుతున్న ఫర్ ఎగ్జాంపుల్ అమెజానే తీసుకోండి. అమెజాన్‌లో మీరు చాలా ప్రొడక్ట్స్ చూస్తుంటారు. సో, ప్రెజెంటు ఏదైనా మంచి సేల్‌లో ఉండి ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు సింపుల్‌గా ఇక్కడ షేర్ ఉంది గదా! ఈ షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్‌ని కాపీ చేసుకోవాలనమాట. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ మనం ఏదైతే ఈ స్టోర్ ఉన్నాదో, వెబ్‌సైట్ ఉన్నాదో ఈ వెబ్‌సైట్‌లోకి బ్యాక్ వచ్చేస్తాము. సో, ఇప్పుడు ఆ లింక్‌ని మనం ఇక్కడ పేస్ట్ ఉన్నది గదా! పేస్ట్ చేసి ఆటోమేటిక్‌గా ఇక్కడ క్రియేట్ లింక్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేసామంటే మనకు కొత్తగా ఇంకో లింక్ అయితే క్రియేట్ అవుతుంది. సో, ఆ కొత్తగా క్రియేట్ అయిన లింక్‌ని మనం మన వీడియోస్ యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో పేస్ట్ చేసి షేర్ చేసి దాని ద్వారా మనం మనీ అయితే
అయితే ఎర్న్ చేసుకోవచ్చనమాట. అలాగే పేమెంట్ ఎలా ఉంటుందంటే సింపుల్‌గా ఇక్కడ విత్‌డ్రా అనేసి ఆప్షన్ ఉంది గదా! ఈ విత్‌డ్రాలోకెళ్ళామంటే సో, మనం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ వోచర్స్ ఉంది. అలాగే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఉంది. సో, ఇక్కడ ఈ వోచర్స్ మనం ఇక్కడ ఎర్న్ చేసిన ఈ అమౌంట్‌ని ఈ వోచర్స్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు ఫస్ట్ రూ. 100 వచ్చింది అంటేనే మనం బ్యాంక్ అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోగలమనమాట. 100 నుంచి రిమైనింగ్ ఎంత ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఈజీగా బ్యాంక్ అయితే సింపుల్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాకెళ్ళేసి సో, ఇక్కడ నేను అమెజాన్‌లో లింక్ కాపీ చేసుకున్నా గదా! ఆ లింక్‌ని ఇక్కడ పేస్ట్ చేశానంటే సో, ఇక్కడ చూస్తున్నా గదా! ఈ ప్రొడక్ట్ ఈ మొబైల్‌ని నేను షేర్ చేసి ప్రమోట్ చేసి ఐ మీన్ లింక్ జనరేట్ చేసి దాని నుంచి నేను నా వీడియోస్‌లో ఆ లింక్‌ని పేస్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాననుకోండి. సో, సింపుల్‌గా నేను ఇక్కడ కాపీ చేసుకున్నా కాబట్టి ఇక్కడ పేస్ట్ యూఆర్ఎల్ అని ఉంది గదా! సో, ఇక్కడ నేను ఆ లింక్‌ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ లింక్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా నాకిప్పుడు కొత్త లింక్ అయితే వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఈ లింక్‌ని కాపీ చేసుకొని నేను ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్‌లో ఈవెన్ ఫేస్‌బుక్‌లో గూడా మనం ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకున్న లింక్‌ని పేస్ట్ చేసి మనం ఆ లింక్ ద్వారా ఎవరైనా ఇప్పుడు పర్చేజ్ చేసినా కానీ, లేదంటే ట్రాఫిక్ అనేది క్రియేట్ చేస్తారు గదా! అంటే వాళ్ళు జస్ట్ పర్చేజ్ చేయకపోయినా గూడా క్లిక్ చేస్తారు గదా! సో, అలా క్లిక్ చేయడం వల్ల గూడా మనకు ఎక్కువ క్లిక్స్ వచ్చాయంటే దాన్ని బేస్ చేసుకొని గూడా మనీ అయితే ఇస్తారనమాట. బోనస్ అన్నట్లు ఆ విధంగా. సో, అదే పర్చేజ్ చేశారంటే మనకు ఇందులో కమిషన్ అనేది ఉంటది గదా! ఇప్పుడు చాలా వరకు లైక్ హోమ్ ఫర్నిచర్స్ ఉంటాయి గదా! హోమ్ ఫర్నిచర్‌కి ఇంత పర్సెంట్ కమిషను. సో, ఆ విధంగా మనము ఇప్పుడు ఎలక్ట్రిక్ సంబంధించి అంటే ఎలక్ట్రికల్ మొబైల్‌ని కదా నేను షేర్ చేసింది. సో, మొబైల్‌కి ఎంత కమిషన్ ఉంటాది ఇవంతా కూడా మనకి ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేసుంటారనమాట. సో, వాటిలో చూసుకొని హైయెస్ట్ కమిషన్ దేనికున్నాదో సో, ఆ ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేసి ఐ మీన్ ఆ లింక్‌ని మనం మన వీడియోస్‌లో షేర్ చేశామంటే మంచిగా ఇన్‌కమ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇదే విధంగా ఇక్కడ అమెజాన్ ఉన్నది, ఫ్లిప్‌కార్ట్, అజియో మెయిన్ స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా మనకు డీమ్యాట్ అకౌంట్ ఉంటది కదా! హెచ్‌డీఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ఉంటాది. ఇక్కడ ఇవంతా కూడా చాలామంది మీరు చూస్తూనే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది సో, ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సంబంధించి అవ్వచ్చు, డీమ్యాట్ అకౌంటు అవంతా కూడా ఇక్కడ నుంచేనే చేస్తారనమాట. సో, సింపుల్‌గా ఇక్కడ వాళ్ళు ఈ షేర్ నౌ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు లింక్ అయితే వస్తుంది. ఈ లింక్‌ని కాపీ చేసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కావచ్చు, యూట్యూబ్ వీడియోస్‌లో, షార్ట్స్‌లో ఎక్కడైనా కూడా పేస్ట్ చేసి సో, మీరు అక్కడికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో, దాని ద్వారా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే మీకు ఇంత బోనస్ ఉంటుంది అంటారు కదా! సో, అదే విధంగా మనకు వాళ్ళు ఎంతమంది యూజర్స్ అయితే క్రియేట్ చేసుకుంటారో ఈ లింక్‌ని యూజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు మనీ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ క్రెడిట్ కార్డు అలాగే డీమ్యాట్ అకౌంట్ వీటి మీద ఎక్కువ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్ టు 2550 ఇన్‌కమ్. సో, ఇక్కడ 3000 ఉన్నది. అలాగే 350 ఉన్నది. సో, ఇక్కడ మీరు మెయిన్ ఉంటాయి గదా! యాక్సిస్ బ్యాంక్ కూడా మెయిన్ మనం చాలా మందికి తెలిసే ఉంటాది. అలాగే అలాగే హెచ్‌డీఎఫ్‌సి తెలుసు, ఎస్‌బీఐ. సో, ఇట్లా మీరు ఈ షేర్ చేస్తా ఎళ్లారంటే ఒక 1000 వ్యూస్ వచ్చాయనుకోండి. 1000లో అట్‌లీస్ట్ ఒక 5-10 మెంబర్స్ ఖచ్చితంగా దాన్ని యూజ్ అవుతుందనేసి ట్రై చేస్తారు గదా! సో, అలా ట్రై చేయడం వల్ల మనకు ఇన్‌కమ్ అయితే వస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ నుంచి చాలామంది చాలా వేస్‌లో మనీ అయితే జనరేట్ చేస్తున్నారు. డైరెక్ట్ మనకు ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనే వెబ్‌సైట్ ఉంది గదా! ఇందులో నుంచి లింక్స్‌ని జనరేట్ చేసి, ఆ లింక్‌ని మళ్ళీ మనం ఈ వెబ్‌సైట్‌లోకి తెచ్చి ఇక్కడ ర జ రీక్రియేట్ చేసి దాని ద్వారా గూడా చాలా మనీ అంటే మనకు ఈవెన్ ఇక్కడ ఇందులో గూడా మనీ జనరేట్ అయితది. అలాగే ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఉంది గదా! ఇందులో గూడా మనీ అయితే జనరేట్ అవుతదనమాట. అంటే 2 వేస్‌లో గూడా మనకు మనీ అనేది జనరేట్ అవుతుందనమాట. సో, ఇది నేనెందుకు చెప్తానంటే రీసెంట్‌గా చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తన్నారు. బట్ వాళ్ళకి అంతగా ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇన్‌కమ్ రావట్లేదు. సో, కొత్తగా ఏం చేయాలనేసి చాలామంది అడుగుతుంటే, సో, దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీ దగ్గర 500 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కూడా మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యాయి. ఈ ప్రాసెస్‌ని ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడే కాకపోయినా ఒక్క షార్ట్ వీడియో క్లిక్ అయింది అంటే, ఒక షార్ట్ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి. సో, ఆ 1,00,000లో ఎట్ట లేదన్నా కనీసం 10-50 మెంబర్స్ అయినా ట్రై చేస్తారు కదా! సో, మంచిగా ఇన్‌కమ్ ఉంటది. ఎలా అంటే ఒక రూ. 20,000 ప్రొడక్ట్‌ని మీరు ఇక్కడ లింక్ క్రియేట్ చేసి పెట్టారనుకోండి. మీకు 1,00,000
వీడియోలో 5-10 మెంబర్స్ అనుకోండి. 5-10 మెంబర్స్ ఆ 20,000 ప్రోడక్ట్‌ని పర్చేజ్ చేశారంటే దానిలో 10% కమిషన్ ఉందంటే మీకు ఈజీగా 10,000-15,000, 20,000 వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా! సో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వెంటనే కాకపోయినా మెల్లమెల్లగా ఖచ్చితంగా దీని మీద మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అంటే మంచిగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నెక్స్ట్ ముందు ముందు మంచిగా అప్‌లోడ్ చేస్తుంటాను. సో, కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఖచ్చితంగా 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ లైక్ చాలా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. బై బై.